కాపలా కాస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ కోట్ల మందిని నిద్రిస్తున్నాం. లేకపోతే ఎవరు నిద్రపోవడానికే లేదమ్మా. మీ అందరూ తెలుసో తెలీదో, మొన్న యుద్ధం విషయం కాదు, వీళ్ళకి ఇది మంచు లేకుండా, ఎండ లేకుండా, వాన లేకుండా, అడవుల్లో తిండి లేకుండా, అసలు ఒక రోజు అయితే అమ్మా ఒక ఆయన దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది తినడానికి నీళ్ళు. ఆ టిఫిన్ తిన్నాక ఇలా గుంట తీసి ఆయన కర్చీప్ తీశాడు. కర్చీప్ని ఇలా ముంచితే ఇలా నీళ్ళు వస్తాయి, అలా పిండితో కొంచెం వస్తాయి, అవి తాగాడమ్మా. అది మనందరికి లైవ్ కూడా వచ్చింది. ఇలా ఎంతో మంది ఇలా మన దేశానికి సేవ చేశారు కాబట్టి మనం ఇంత ఆనందంగా ఇక్కడ ఉండగలుగుతున్నాము. కాబట్టి చిరంజీవి గారు లాంటి మహానుభావుడికి ఇక్కడ మనం సన్మానం చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా చిరంజీవి గారి సందేశం. చిరంజీవి గారు ఉండాలి. ఇగో వారి మిస్సెస్ గారు కూడా పైనుంచి అంత ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ ఆయన గారికి సన్మానం జరుగుతుందని ఆనందపడిపోతున్నారు. ఆ మహతల్లి మాత్రం నిజంగా ఆరోగ్యం బాగున్నంతసేపు ఎప్పుడు వచ్చి అమ్మవారిలాగా నిలబడేవాళ్ళు మనందరం చూసాం కదా. ఒక అమ్మవారిలాగా వచ్చి అసలు వాళ్ళ అత్తయ్య అంటే ఇక అసలు చెప్పడానికే లేదనుకోండి. నడవటం రాని మీ అత్తయ్య గారు నడిచేది కాదమ్మా. ఇక్కడికి వచ్చినాక బాబా గారు పట్టుకొని కొన్ని రోజులు వచ్చారు మీ వారు. తర్వాత ఆమె రావటం అసలు మీ అత్తయ్య గారికి నేనంటే ఎంత ప్రేమ అంటే తల్లికి కూడా అంత లేనంత ప్రేమ అనమాట. నాకు దక్షిణ ఇచ్చేది పండ్లకి పిలిచి, మీకు ఆ విషయం తెలుసో తెలీదో. నాకు దక్షిణ ఏందమ్మా అంటే, లేదయ్యా నువ్వు కాదులేయ్యా అని చెప్పేది. అలా మీరందరూ అసలు ఎంత అభిమానించబట్టి మనం ఇలా చేసుకోగలుగుతున్నాం. రమేష్ ఇది బాబా గారికి పెట్టి, ముందు బాబా గారికి పెట్టి తీసుకొని దీని మీద పెట్టి కొంచెం పెట్టి అక్కడ ఇంకో మొక్క కూడా ఫోటో కాదు వీడియో తీస్తున్నా. ఫోటోలు కూడా వస్తాయి. తినిపియాలరా. సరే శ్రీనివాస్.